Hi friends, welcome to our channel Dhanratna English Grammar. Today we are discussing about praise and clause. Firstly, praise, and second one is clause. We know that phrase is a group of words which makes sense, but does not give complete sense. And ప్రేజ్ అనేది కొన్ని పదాలు కలయిక, అంటే అది కొంత అర్థాన్ని ఇస్తుంది కానీ పూర్తి అర్థాన్ని ఇవ్వదు. అలాంటి వాటిని మనం ప్రేజెస్ అంటాం. అండ్ క్లాజ్ అనేది సేమ్, ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ which is a part of sentence, that means it has subject and verb. Start. That means clause means group of words which is part of sentence. అంటే సెంటెన్స్ లో క్లాజ్ అనేది మెయిన్ పార్ట్. ఇక్కడ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. అదే క్లాజ్ లో కూడా సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్, సో ఇట్ ఈస్ క్లాజ్. బోత్ ఆర్ డిఫరెంట్. ప్రేజ్ అండ్ క్లాజ్ ఆర్ డిఫరెంట్. ప్రేజ్ అనేది కొంత సెన్స్ ని ఇస్తుంది, మొత్తం సెన్స్ ని ఇవ్వదు, సో దాన్ని ప్రేజ్ అంటాం. క్లాజ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అది సెన్స్ ని ఇస్తుంది, అందుకే దాన్ని పార్ట్ ఆఫ్ సెంటెన్స్ అన్నాం. ఓకే, ఇప్పుడు ప్రేజ్ కి క్లాజ్ కి డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్. ప్రేజ్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సెంటెన్స్ తీసుకుందాం. వి క్లైంబ్డ్ అప్ ద హిల్. సో ఈ సెంటెన్స్ లో వి క్లైంబ్డ్ అప్ ద హిల్. సో అప్ ద హిల్ అనేది ఇక్కడ ప్రేజ్ గా యాక్ట్ చేస్తుంది. అప్ ద హిల్ అనేది సెన్స్ ఇస్తుంది బట్ కంప్లీట్ సెన్స్ ఇవ్వట్లేదు, సో దీన్ని మనం ప్రేజ్ అంటాం. అండ్ క్లాజ్ విషయానికి వస్తే ఇప్పుడు క్లాజ్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ వైస్ మ్యాన్. ఓకే, క్లాజ్ కి ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఏ వైస్ మ్యాన్ అంటే అతను తెలివైన వాడు అని. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ సా ఏ మంకీ అంటే నేను ఒక మంకీని చూశాను. సో హియర్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. అండ్ ఎగ్జాంపుల్ ప్రేజ్ ఇంకోటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మై బ్రదర్ ఇట్ ఈస్ ఎ ప్రేజ్. మై బ్రదర్ హియర్ అంటే ఇక్కడ మై బ్రదర్ అనేది చిన్న సెంటెన్స్ గా ఫామ్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ డస్ నాట్ గివ్స్ కంప్లీట్ సెన్స్. అంటే కొంత సెన్స్ నే ఇస్తుంది, ఇక్కడ కంప్లీట్ సెన్స్ ఇవ్వట్లేదు. సో ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రేజ్. ఇప్పుడు ప్రేజెస్ లో టైప్స్ చూద్దాం. ప్రేజెస్ టైప్స్ అంటే ప్రేజ్లో రకాలు. ఫస్ట్ వన్ ఈజ్ నౌన్ ప్రేజ్. హియర్ ఫస్ట్ వన్ ఈజ్ నౌన్ ప్రేజ్ అంటే ఆ ప్రేజ్ అనేది నామవాచకం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డెలీషియస్ మీల్ అంటే ఆ మీల్ ఎలా ఉంది, డెలిషియస్గా ఉంది. సో ఇక్కడ ఒక వస్తువు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ ఈజ్ ఎ నౌన్, సో ఇట్ ఈస్ నౌన్ ప్రేజ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ యాడ్జెక్టివ్ ప్రేజ్ అంటే ఆ ప్రేజ్ అనేది యాడ్జెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, ద బాయ్ ఈజ్ ఇన్ వైట్ డ్రెస్. ఆ బాయ్ అనేవాడు వైట్ డ్రెస్ లో ఉన్నాడు. సో హియర్ ఇన్ వైట్ డ్రెస్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ యాడ్జెక్టివ్ ప్రేజ్. అనేది వైట్ డ్రెస్ అంటే నౌన్ యొక్క గుణాన్ని, అది వైట్ కలర్ బ్లాక్ కలర్ చెప్తుంది కాబట్టి ఇట్స్ ఏ యాడ్జెక్టివ్. సో ఈ సెంటెన్స్ లో ఇన్ వైట్ డ్రెస్ అనేది యాడ్జెక్టివ్ ప్రేజ్. అండ్ థర్డ్ టైప్ ఈజ్ యాడ్వర్బల్ ప్రేజ్.
యాడ్వర్బల్ ప్రైజ్ అంటే యాడ్వర్బల్ ఆ ప్రైజ్ అనేది యాడ్వర్బ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే టు బ్రిలియంట్ ఇన్ స్టడీస్, to brilliant in studies, we have to go above and beyond. Above and beyond acts as a adverbial phrase. అంటే మనం స్టడీస్లో ఉన్నతంగా ఎదగాలంటే మనం ఒడిదొడుకులు ఎదుర్కోవాలి అనే అర్థంలో ఇలా వాడతాం. సో అబోవ్ అండ్ బియాండ్ అనేది ఇక్కడ యాడ్వర్బల్ ఫ్రేజ్గా యాక్ట్ చేస్తుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వెర్బ్ ఫ్రేజ్. అంటే ఆ ఫ్రేజ్ అనేది వెర్బ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ వర్కింగ్ హార్డ్. We are working hard as ever. ఇక్కడ ఆర్ వర్కింగ్ హార్డ్ నుండి ఇది వెర్బ్ ఫ్రేజ్గా యాక్ట్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఆ ఫ్రేజ్ అనేది మెయిన్లీ డిపెండ్ ఆన్ ప్రిపోజిషన్. అంటే ప్రిపోజిషన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్, we climbed up the hill. అంటే ఇక్కడ అప్ అనే పదం తీసిస్తే we climbed the hill అంటే అక్కడ కంప్లీట్ సెన్స్ ఇవ్వట్లేదు ఆ సెంటెన్స్. సో ఎప్పుడైతే ఈ అప్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ యాడ్ చేసామో, సో we climbed up the hill, మేము కొండ ఎక్కాము అనే అర్థం వస్తుంది. సో ఈ ప్రిపోజిషన్ ఫ్రేజ్ అనేది ఇక్కడ అప్ అనేది సెంటెన్స్ని ఒక అర్థం తెచ్చింది. సో హియర్ వి క్లైంబ్డ్ అప్ లేనప్పుడు ఆ కొండ అధిరోహిస్తుందా లేదా దిగుతుందా అనేది క్లారిటీ లేదు. ఎప్పుడైతే ఈ ప్రిపోజిషన్ అప్ అనేది ఇక్కడ యాడ్ చేసామో ఆ సెంటెన్స్కి అతను కొండ అధిరోహిస్తాడు అనే దాన్ని మనకు అర్థం వచ్చింది. సో ఈ విధంగా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు క్లాజ్లో టైప్స్ చూద్దాం. క్లాజెస్ అనేవి 2 types. ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ క్లాజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ subordinate clause. క్లాజెస్ అనేవి 2 types. ఈ మెయిన్ క్లాజ్కి ఇంకో పేరు మనం ఏమని పిలుస్తామంటే ఇండిపెండెంట్ క్లాజ్. అండ్ సబార్డినేట్ క్లాజ్ని మనం ఏంటంటామంటే డిపెండెంట్ క్లాజ్ అంటాం. సో మెయిన్ క్లాజ్ అంటే ఏమిటి? మెయిన్ క్లాజ్ అంటే ఇది స్టాండ్ ఎలోన్. ఆ సెంటెన్స్ అనేది వితౌట్ ఎనీ సెంటెన్స్ అంటే ఇంకే సెంటెన్స్ యొక్క సహకారం లేకుండా దానిమట్టుగా అదే స్టాండ్ ఎలోన్ అంటే కంప్లీట్ అర్థాన్ని ఆ సెంటెన్స్ ఇచ్చేస్తుంది. సో అలాంటి వాటిని మనం మెయిన్ క్లాజెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, he is a intelligent boy అంటే అతను తెలివైన పిల్లడు అనేసి ఒక ఎగ్జాంపుల్. సో ఇది కంప్లీట్ మీనింగ్ని ఇచ్చేస్తుంది. సో ఇటువంటి వాటిని మనం మెయిన్ క్లాజెస్ అంటాం. అండ్ సబార్డినేట్ క్లాజ్ అంటే ఇది కెనాట్ స్టాండ్ ఎలోన్ అంటే ఇంకొక సెంటెన్స్ మీద లేదా ఇంకొక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీద ఇది డిపెండ్ అవుద్ది. సో అందుకే మనం దీన్ని డిపెండెంట్ క్లాజ్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, I saw a man who was crying. Here who was crying is a subordinate clause అంటే ఎవరో ఏడుస్తున్నారు. సో ఇక్కడ I saw a man
నేను ఒక మనిషిని చూశాను, అతను ఏడుస్తూ ఉన్నాడు. సో ఇక్కడ అతను ఏడుస్తూ ఉన్నాడు అనేది సబార్డినేట్ క్లాజ్, ఆ మనిషిని చూశాను అనేది మెయిన్ క్లాజ్. సో ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది ఈ మెయిన్ క్లాజ్లో డిపెండ్ అయ్యింది. సో దీన్ని మనం డిపెండెంట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అంటాం. మెయిన్ క్లాజ్ అనేది ఏ క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. ఈజ్ ఇంటెలిజెంట్ బాయ్, అంతే, ఇక్కడతో ఇది అయిపోయింది. ఇంటెలిజెంట్ బాయ్, అతను తెలివైన పిల్లడు. బట్ ఇక్కడ ఐ సా ఎ మ్యాన్ హూ వాజ్ క్రయింగ్, ఎవరైతే ఏడుస్తున్నారో అతను నేను చూశాను, లేదా నేను చూసిన అతను ఏడుస్తూ ఉన్నాడు. అంటే హూ వాజ్ క్రయింగ్ అనేది ఐ సా ఎ మ్యాన్ అనే మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయింది. సో ఇట్ ఈజ్ ఏ డిపెండెంట్ క్లాజ్. దానికి ఇంకో పేరు సబార్డినేట్ క్లాజ్. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ క్లాజ్లో టైప్స్ అనేవి ఉండవు, అవి ఎక్సెప్షన్ కేసెస్. అండ్ సబార్డినేట్ క్లాజెస్లో 3 టైప్స్గా ఉంటాయి, అవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సబార్డినేట్ క్లాజెస్ అనేవి 3 టైప్స్. అందులో ఫస్ట్ క్లాజ్ ఈజ్ నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ adjective clause. Adjective clause. And third one is adverbial clause. These are the 3 types of subordinate clauses. Adverbial clause. Adverbial clause. ఇక్కడ నౌన్ క్లాజ్ అనేది యాక్ట్స్ యాజ్ ఏ నౌన్, ఒక నౌన్గా యాక్ట్ చేస్తుంది. ఆ సెంటెన్స్లో నౌన్ క్లాజ్ అనేది యాక్ట్స్ యాజ్ ఏ నౌన్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది ఆ సెంటెన్స్లో యాక్ట్స్ యాజ్ ఏ యాడ్జెక్టివ్. సో దిస్ ఇస్ కాల్డ్ యాడ్జెక్టివ్ క్లాజ్, యాక్ట్స్ యాజ్ ఏ యాడ్జెక్టివ్. అండ్ యాడ్వర్బల్ క్లాజ్లో ఆ సెంటెన్స్లో ఈ క్లాజ్ అనేది యాడ్వర్బ్ యాక్ట్ చేస్తుంది. సో యాక్ట్స్ యాజ్ ఏ యాడ్వర్బ్. అండ్ నౌన్ క్లాజ్కి ఎగ్జాంపుల్, what you are eating looks delicious. What you are eating looks delicious. ఏదైతే అతను తింటాడో అది చాలా డెలిషియస్గా ఉందని చెప్తాడు. సో ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నౌన్ క్లాజ్. అండ్ యాడ్జెక్టివ్ క్లాజ్, this is the example. This is the teacher who is very smart. This is the teacher who is very smart. అంటే ఇక్కడ హూ ఈజ్ వెరీ స్మార్ట్ అనేది యాడ్జెక్టివ్ క్లాజ్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఎవరైతే టీచర్ ఈమె ఉన్నారో ఆమె చాలా తెలివైన వాళ్ళు, స్మార్ట్ అయిన వారు అనేసి. ఇక్కడ ఈ స్మార్ట్ అనేది యాడ్జెక్టివ్ కదా, సో ఈ యాడ్జెక్టివ్ అనేది సెంటెన్స్లో క్లాజ్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం యాడ్జెక్టివ్ క్లాజ్ అన్నాం. అండ్ యాడ్వర్బల్ క్లాజ్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే, పుట్ ద ప్లాంట్స్ on the outsides. Put the plants on the outside. Put the plants on the outside అంటే ప్లాంట్స్ ని బయట పెట్టండి. ఇక్కడ యాడ్వర్బ్ అనేది డిస్క్రైబ్స్ ఏ ప్లేస్. యాడ్వర్బల్ క్లాజ్ అనేది టైంని కానీ, ప్లేస్ని కానీ, కారణాన్ని కానీ, పర్పస్ని కానీ తెలియజేస్తుంది. సో ఇక్కడ ప్లాంట్స్ అనేవి అవుట్ సైడ్ ద గురి పెట్టమంటాను, అంటే అక్కడ ప్లేస్ని తెలియజేస్తుంది. సో ఈ 4 కండిషన్లో యాడ్వర్బల్ క్లాజ్ అనేది టైం, ప్లేస్ అండ్ పర్పస్. సో ఈ 3 కండిషన్ యాడ్వర్బల్ క్లాజ్ చేస్తుంది కాబట్టి, సో ఇక్కడ ప్లేస్ని తెలియజేస్తుంది. పుట్ ద ప్లాంట్స్ ఆన్ ద అవుట్ సైడ్. అవుట్ సైడ్ అనేది బయట అనే ఒక ప్లేస్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్గా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియోలో వీటి మీద MCQ క్వశ్చన్స్ స్లైడ్స్గా ప్రిపేర్ చేసి పెడతాను. అందరూ కామెంట్ బాక్స్లో వాటిని ఆన్సర్స్ని తెలియజేస్తారు. ఓకే.